వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వివాదం రేపుతున్న తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల క్రొవ్వుతో కల్తీ ఆవు నెయ్యితో లడ్డు తయారవుతుందని అనేది ఇదంతా ఒక కట్టుకథ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే మనస్తత్వం సీఎం చంద్రబాబు నాయుడుదని, తిరుమలకు వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతీయడం ధర్మమేనా అని వైఎస్ జగన్ ప్రశ్నిస్తూ ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి.